ఒక మహా అద్భుతాన్ని ఇక్కడ దేవుడు వ్రాయించారు. మీరందరూ చదివినప్పుడు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేలమట్టి, చూడండి, నేలమట్టితో నిర్మించిన మనము మట్టిలో నడిస్తే డ్రైగా ఉన్న మట్టి అయితే ఇలా ఇలా దులుపుకుంటే అది రాలిపోతుంది. అదే జిగురు మట్టి, బంక మట్టి అయితే కడుక్కుంటే వదిలిపోతుంది. సెపరేషన్, మట్టిలో నుంచి మట్టికి సెపరేషన్. ఆ మట్టి నుంచి తీయబడిన ఈ మట్టిలో మట్టి కలిసిపోదు. సెపరేషన్, మట్టిలో నుంచి మట్టికి సెపరేషన్. ఎలా వచ్చింది ఈ సెపరేషన్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెపరేషన్? దేవుని యొక్క ఊపిరి ఈ మట్టిలో ప్రవేశించినప్పుడు ఈ మట్టి జీవిస్తూ ఉంది, జీవాత్మ అయింది. అందుకే ఈ మట్టిలో కలవదు. ఎంత అద్భుతమైన సృష్టి అండి దేవుడిది! ఎంత ప్రజ్ఞ అండి! మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది మనిషిగా జన్మించిన, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత, భాగ్యం. ఇంకా ఎలా సృష్టించాడు దేవుడు మనం ఆలోచిద్దామా? కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, వారిని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేసితివి. దేవుని కంటే కొంచెమే తక్కువ. ఏంటి ఆ తక్కువతనం? ఏంటి ఆ తక్కువ? ఏంటి? సింహాసనం, దేవుని పైన అధికారం, మనిషి పైన అధికారి దేవుడు. ఆ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును కిరీటముగా ధరింపచేశాడు దేవుడు మనిషికి. ఎంత గొప్ప భాగ్యం అండి!